నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ మారితే సరిపోదా? సలహాదారుడు అవసరమా? ఆ కారణంగానే ఆదిమూలం గుట్టు రట్టు. ఆశపడితే బతుకు బస్టాండేనా? డొక్కా ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా? బయటకు వస్తున్నాడు, ఇక పోరుబాటేనట. వైసీపీ ప్రభుత్వం పోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారులపై మోజు తీరలేదు. తాజాగా కొత్త సలహాదారుడు వచ్చారు. వైసీపీ నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాదారునిగా ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించుకున్నారు. ఈయనెవరా అని వైసీపీ కార్యకర్తలు, నాయకులు వెతుక్కుంటున్నారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ఎన్నికల సమయంలో వ్యూహకర్తగా పనిచేసినట్టు సమాచారం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు వద్ద కూడా పనిచేసినట్టు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆళ్ల మోహన్ సాయి దత్తా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద పనిచేశానని జగన్ వద్ద చెప్పినట్టు ప్రచారం తెరపైకి రావడం గమనార్హం. అయితే వైఎస్ జగన్లో మార్పు రాకుండా సలహాదారులను ఎంతమందిని నియమించుకున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అంతెందుకు, వైసీపీ ప్రభుత్వంలో లెక్కలేనంతమంది సలహాదారులు ఉన్నారు. వైసీపీ నాయకులకు పదవులు కావాలి కాబట్టి సలహాదారులుగా నియమించుకున్నారే తప్ప ఏ ఒక్కరి సలహాలు తీసుకునే అలవాటు జగన్కు లేదని వైసీపీ నాయకులే పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా పార్టీ నిర్మాణంలో జగన్కు ఆళ్ల సలహాదారునిగా వ్యవహరించనున్నారు. ఇతరుల మాట వినే అలవాటే లేని జగన్ అనవసరంగా మోహన్ సాయి దత్తాన్ని నియమించుకున్నారేమో అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తరచూ కలుస్తూ క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతున్నదో తెలుసుకునేలా తనను తాను మార్చుకుంటే సరిపోతుంది. నాయకులు, కార్యకర్తలకు ఎంతసేపు తాను ఉపన్యాసాలు ఇవ్వడం పక్కన పెట్టి వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుంటే చాలు. ఎవరి సలహాలు అవసరం లేదు. అన్నీ తనకే తెలుసనే రీతిలో ఇంతకాలం జగన్ వ్యవహరిస్తూ వచ్చారన్నది నిజం. ఎవరైనా ఏదైనా చెబితే కొట్టి పారేసేవారు. ఎన్నికల సమయంలో కనీసం 1-2 ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించాలని నాయకులు చెప్పినా జగన్ ఖాతా చేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెత చందంగా పొరపాటు జరిగిందని ఇప్పుడు జగన్ పశ్చాత్తాపం చెందుతున్నారని తెలుస్తోంది. సలహాదారుణ్ణి నియమించుకోవడం సంగతి పక్కన పెడితే ముందు తనలో మార్పు వస్తేనే ఎవరైనా ఏమైనా చేయగలరు. లేదంటే సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్కు గురయ్యారు. ఆదిమూలం రాసలీలల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోనేటిని పార్టీ నుంచి బయటికి పంపడానికి ముందు ఆయనకు టీడీపీ అధిష్టానం మేనేజ్ చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్టు బాధిత మహిళ కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. తనపై ఆదిమూలం లైంగిక దాడికి సంబంధించి ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు మీడియాకు చెప్పారు. అయితే వారిరువురు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేకనే మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదు వెళ్లగానే ఆ విషయమై కోనేటి ఆదిమూలానికి సమాచారం చేరవేశారు. తద్వారా సదరు బాధితురాల్ని ఎలాగైనా మేనేజ్ చేసుకుని రాసలీల వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చూసుకోవాలనే పరోక్ష సంకేతాల్ని పార్టీ పెద్దలు పంపినట్టయింది. అయితే కోనేటి ఆదిమూలానికి టీడీపీలోనే వ్యతిరేకులు ఎక్కువగా ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ప్రలోభాల కంటే ఆయన వ్యతిరేకులు ఆఫర్ చేయడంతో పాటు ముట్టజెప్పిన సొమ్ము ఎక్కువ కావడంతో ఇక ఆయన నిస్సహాయుడయ్యారని సమాచారం. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పార్టీ టికెట్ దక్కించుకుని మళ్ళీ అధికారాన్ని చెలాయిస్తున్న కోనేటికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టే క్రమంలో అధికార పార్టీలోని ఆయన వ్యతిరేకులంతా ఏకమయ్యారని తెలిసింది. చివరికి గుట్టు రట్టు కావడంతో టీడీపీ పెద్దలు చేసేదేమీ లేక సస్పెండ్ వేటు వేశారని తెలుస్తోంది. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలే ఎమ్మెల్యే రాసలీలల భాగోతం బయటికి రావడానికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది కనుక ఇక ఆ పార్టీలో ఉండడం అనవసరమని, తమ తక్షణ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అధికార పార్టీలో చేరిపోతే మంచిదని భావించే వారికి ప్రస్తుత పరిణామాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చే వారికి ఆశ పెట్టడం, ప్రలోభాలు చూపించడం, తాయిలాలు ప్రకటించడం వంటివి కూటమి పార్టీ నేతలు బాగానే చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆ పార్టీకి రాజీనామా చేసేసిన తర్వాత ఇక పట్టించుకోవడం లేదు. వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచేస్తున్నారు. వారి పరిస్థితి ఎటు కాకుండా పోతోంది. కూటమి పార్టీల ఆఫర్లకు ఆశపడితే ఇక బతుకు బస్టాండేనా అనే అభిప్రాయం వారిలో కలుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పలువురున్నారు. వీరు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. అవతల ఆయా పార్టీలు వీరిని చేర్చుకోవడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నాయా లేదా బ్యారికేడ్లు పెడుతున్నాయా
అనే క్లారిటీ కూడా రావడం లేదు. పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయడానికి ముందే తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గతంలో ఆమె ఆ పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్లారు. చంద్రబాబును తీవ్రస్థాయిలో తోలునాడారు కూడా. తిరిగి ఇప్పుడు తెదేపా అంటున్నారు. కాకపోతే ఆమె ఎంట్రీకి లోకల్గా సొంత నియోజకవర్గంలో తెదేపా నేతలు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు పార్టీ నేతలను వెంటాడినా దూషించిన పోతుల సునీత ఇప్పుడు అవకాశవాదంతో మళ్ళీ పార్టీలోకి వస్తానంటే చేర్చుకోవద్దని వారు మొండికేస్తున్నారు. దీంతో ఇది వరకు ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు కూడా సొంత పార్టీలో ముస్లిం పుట్టకుండా ఇప్పుడు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశంతో బెరలాడుకుని చేరికకు ఓకే అనిపించుకున్న అనేక మంది నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలుగుదేశమే ముందు వారికి ఆశ పెడుతోంది, ప్రలోభ పెడుతోంది. తీరా వైసీపీకి రాజీనామా చేసేసిన తర్వాత వారి గురించి పట్టించుకోవడం లేదని, లోకల్ లీడర్లలో వ్యతిరేకత పేరుతో నాటకాలు ఆడుతున్నారని కొన్ని విమర్శలున్నాయి. తెదేపా వ్యవహార సరళిలో ఆ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం కంటే వైసీపీలో లేకుండా చేయడమే ప్రధాన అంశంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించినట్టుగా, నాయకుల్ని అరెస్టులు చేసినట్టుగా వారికి క్రెడిట్ కావాలి. అదే సమయంలో ఎస్సీ నాయకుడిని వేధించడానికే అరెస్ట్ చేశారనే చెడ్డ పేరు మాత్రం రాకూడదు. ఎస్సీ నాయకుడి అరెస్టుకు సంబంధించిన అపకీర్తి మాత్రం జగన్ ఖాతాలోకి వెళ్ళాలి. అదెలా సాధ్యం చెప్పమా అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ప్రాపకంతో అనేక హోదాలు కూడా అనుభవించి ఎన్నికలకు ముందు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాటల గారడీలో ఏదైనా సాధ్యమే. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కీలక నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించిన తర్వాత 5 ముఖ్య నేతల్లో ముందు జరిగిన అరెస్టు నందిగం సురేష్దే. మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు పంపారు. అయితే నందిగం సురేష్ ఎస్సీ నాయకుడు గనుక ఆయన అరెస్టు వలన వైసీపీకి ఎలాంటి సానుభూతి దక్కకుండా చూడాలని ఒక స్కెచ్ వేశారు. ఆ పార్టీలోని సీనియర్ దళిత నాయకుల్లో ఒక్కడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రస్తుతానికి ఆ బాధ్యత భుజానికి ఎత్తుకున్నారు. నేడో రేపో వర్లరామయ్య వంటి వారు కూడా ఇదే టాపిక్ మీద మీడియాతో మాట్లాడడానికి ఎగబడతారు. నందిగం అరెస్టు కావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అట. ఈయన ఇచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారట. నిజానికి ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదట. దాడుల వెనుక సూత్రధారి సజ్జలను అరెస్ట్ చేయాలట. ఇవి డొక్కా మాటలు. నందిగం సురేష్ అరెస్ట్ అనవసరం అయితే ఆ విషయం ఆయన తమ పార్టీ నేత చంద్రబాబుకి చెప్పి అలా చేయించవచ్చు కదా. పోలీసులు ఏదో తమ పని తాము చేసుకుపోతూ ఉంటే నందిగం సురేష్ అరెస్టు మీద మాత్రం సానుభూతి చూపిస్తూ తనకు గిట్టని వాళ్ళందరినీ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తూ మాజీ మంత్రి డొక్కా అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతున్నట్టుగా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి, వాళ్ళ సజ్జల రామరెడ్డి క్యాంపులో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీని ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, మనకు అందరూ అరెస్ట్ కావద్దు, ముందు ఎస్సీని అరెస్ట్ చేద్దామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ మేరకు పోలీసులు ఫెసిలిటేషన్ ఇది సజ్జల మన నందిగం తీసుకొచ్చారు. అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళు ఉన్నారుగా. గుంటూరులో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి ముందు ఇది చేయండి, ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే సింపతి వస్తుంది అని ఒకటి క్రియేట్ చేశారు. ఇది పోలీసులు ఆ నేరస్తులు అల్లిన ఒక ఫెసిలిటేషన్ అనమాట. ఇది సజ్జల ఆడిన నాటకం, డైవర్ట్ చేయటానికి, మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటానికి. అందుకని సురేష్ చిన్న ఇన్స్ట్రుమెంట్, అంతేగాని అతను పెద్ద నేరస్తులను పట్టుకోవాలి. సజ్జలు పట్టుకుంటే మొత్తం ఇట్లాంటివి ఆగిపోతాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్ని చేస్తాడు అతను. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి, వాళ్ళ సజ్జల రామరెడ్డి క్యాంపులో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీని ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, మనకు అందరూ అరెస్ట్ కావద్దు, ముందు ఎస్సీని అరెస్ట్ చేద్దామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ మేరకు పోలీసులు ఫెసిలిటేషన్ ఇది సజ్జల మన నందిగం అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళు ఉన్నారుగా. గుంటూరులో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి ముందు ఇది చేయండి, ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే సింపతి వస్తుంది అని ఒకటి క్రియేట్ చేశారు. ఇది పోలీసులు ఆ నేరస్తులు అల్లిన ఒక ఫెసిలిటేషన్ అనమాట. ఇది సజ్జల ఆడిన నాటకం, డైవర్ట్ చేయటానికి, మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటానికి. అందుకని సురేష్ చిన్న ఇన్స్ట్రుమెంట్, అంతేగాని అతను పెద్ద నేరస్తులను పట్టుకోవాలి. సజ్జలు పట్టుకుంటే మొత్తం ఇట్లాంటివి ఆగిపోతాయి.
ఇప్పుడు ఇలాంటి ఎన్ని చేస్తాడు అతను. మాజీ సీఎం అండ్ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మౌనం వీడి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. వినాయక చవితి వెళ్ళగానే పోరుబాట పట్టబోతున్నాడు. 10 కానీ 11న కానీ యాక్షన్లోకి దిగుతాడని మీడియా సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాడట, దుమ్ము దులుపుతాడట, వైఫల్యాలను ఎండగడతాడట, పాత కేసీఆర్ను చూపిస్తాడట, నీరసపడిన పార్టీలో జవసత్వాలు నింపుతాడని నాయకులు చెప్తున్నారు. పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాడని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులకు కూడా కేసీఆర్ అంత సులభంగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదని చెప్తారు. కానీ ఇక నుంచి అలా ఉండదని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటో నాయకులు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారట. కేసీఆర్ యాక్షన్లోకి దిగడానికి ప్రధాన కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. అందులో సత్తా చూపుకుంటే పార్టీ మరింత డౌన్ అవుతుంది, కేడర్ నీరసపడిపోతుంది. ఆ ప్రమాదం నుంచి పార్టీ బయటపడాలంటే కేసీఆర్ యాక్షన్లోకి దిగాల్సిందే, ఆపరేషన్ షురూ చేయాల్సిందే. రాష్ట్రంలో ఉపద్రవాలు జరుగుతున్నా, దారుణాలు జరుగుతున్నా కేసీఆర్ బయటకు రావడం లేదని విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చినప్పుడు, పెద్ద యాక్సిడెంట్లు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా ఆయన తీరులో మార్పు లేదు. ఇప్పటికైనా స్థానిక లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బయటకు వస్తున్నాడు. కేసీఆర్ కనుక యాక్షన్లోకి దిగితే రేవంత్ రెడ్డికి కూడా బాగానే పని ఉంటుంది. ఇక రాష్ట్రంలో యుద్ధం మొదలవుతుంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.